హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. ఈరోజు నేను మీకు పెసరపప్పు కిచిడీనైతే చూపించబోతున్నానండి. ఈ పూజల రోజుల్లో పప్పు కూరలు వండాలంటే టైం అస్సలు సరిపోదండి. ఇలా అన్నీ వేసి ఒకటే పెసరపప్పు కిచిడీని చేశారంటే అదిరిపోద్ది. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు పెసరపప్పును వేసుకోవాలి. ఏ కప్పుతో పెసరపప్పు వేసుకున్నామో అదే కప్పుతో రైస్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు వీటిని వాటర్ వేసి నీట్గా అయితే కడిగి పెట్టుకోవాలండి. ఒకటికి 2 సార్లు నీట్గా కడిగి పెట్టుకోండి. ఈ పెసరపప్పు కిచిడి చేశారంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని తాలింపుకు సరిపోయే ఆయిల్ వేసుకున్నాక కొంచెం బిర్యానీ మసాలాను అయితే వేసుకోండి. అలాగే ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకుందాం. ఇప్పుడు స్పైసీకి సరిపోయే పచ్చిమిరపకాయలని ఇలా 7-8 పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. ఒక మీడియం సైజు ఆనియన్ని పొడుగ్గా కట్ చేసి వేసి ఒకసారి ఇలా వేయించుకోండి. ఇలా కాస్త వేశాక కొద్దిగా కరివేపాకునైతే వేసుకుంటున్నాను. కరివేపాకును వేశాక ఇంకొకసారి వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక అర స్పూన్ వరకు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక తాలింపులో కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ప్రాసెస్లో చేశారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు అరకప్పు చొప్పున క్యారెట్, ఆలుగడ్డ ముక్కలు, అలాగే టమాటీ ముక్కలను కూడా వేసుకోవాలి. మనం ఏ కప్పుతో ఫుల్ కప్స్ రైస్ అండ్ పప్పును తీసుకున్నామో అదే కప్పుతో వెజిటేబుల్స్ కూడా తీసుకుంటే మనకి కిచిడి అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక చిటికెడు పసుపును అయితే వేసుకోండి. 1 స్పూన్ కారాన్ని అయితే వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. అంతేనండి, ఇందులో ఎటువంటి మసాలాలు కూడా అవసరం లేదు. ఇలానే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు లంచ్ బాక్స్లోకి అయితే ఇలా చేశారంటే ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేస్తారండి. అంత బాగుంటుంది. నేను ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసే పెసరపప్పు కిచిడీని అయితే మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు ముందుగా మనం నానపెట్టుకున్న పప్పు బియ్యాన్ని అయితే తాలింపులో వేసుకుంటున్నాను. వెజిటేబుల్స్లో స్పైసెస్ వేసుకున్న 1 నిమిషం పాటు వేయించుకున్నాక ముందుగా నానపెట్టుకున్న పప్పు బియ్యాన్ని అయితే వేసి ఇలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక మనం ఏ కప్పుతో అయితే పప్పు బియ్యం వేసామో అదే కప్పుతో వాటర్ వేస్తున్నాను. 1 కప్పు బియ్యం, 1 కప్పు పెసరపప్పు, 2 కప్పులకి 4 కప్పులు వాటర్ని అయితే వేసుకుంటున్నానండి. 1 కప్పుకి 2 కప్పులు వాటర్ చొప్పున 4 కప్పులు వాటర్ని అయితే వేసుకున్నాను. కరెక్ట్గా మనకి మంచిగా పొడిగా కుక్ అయిపోతుంది ఈ ప్రాసెస్లో చేశారంటే. ఇప్పుడు వాటర్ వేసుకున్నాక బాగా కలుపుకోండి. మనకి ఉడకడం అయితే స్టార్ట్ అయింది. మంచి సువాసన కూడా స్టార్ట్ అయిందండి. నిజంగా ఆకలి పుట్టేస్తుంది, అంత మంచి వాసన అయితే వస్తుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలండి. మనకి వాటర్ కాస్త ఇంకాక చూడండి, ఇలా కాస్త వాటర్ ఇంకాక మూత పెట్టి ఉడకనివ్వాలి. 1 నిమిషం అయ్యాక మూత తీసి కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుకుంటూ మళ్ళీ దీనిపైన మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే గ్యాస్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉడకనిచ్చుకోవాలండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. మళ్ళీ మూత పెట్టుకొని 1 నిమిషం తర్వాత మనకి వాటర్ అంతా చూడండి మనకి మంచిగా పొడిగా అయితే రెడీ అయిపోతుందండి. ఇంట్లో వాళ్ళు కూడా మళ్ళీ అడిగి మరీ వేయించుకుంటారు. అంత బాగుంటుంది ఈ పెసరపప్పు కిచిడి అనేది. మనకి ఆల్మోస్ట్ అయితే అయిపోయిందండి. లైట్గా అయితే మనకి చెమ్మ ఉంది, అది కూడా పోయే వరకు ఉడికించుకోవాలి. చూడండి మనకి ఎంత బాగా వచ్చేసిందో పెసరపప్పు కిచిడి. పొడిగా సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఎంత బాగుంటుందంటే మాటల్లో చెప్పలేము, అదిరిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు, అంత బాగుంటుందండి ఈ పెసరపప్పు కిచిడి అనేది. మంచి వాసన అయితే దంచేస్తుంది. చూసారు కదా ఎంత బాగా పొడిగా వచ్చేసిందో. చాలా సింపుల్గా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం ఇలా చేసేవాళ్ళు కూడా సూపర్ అంటే సూపర్గా అదరగొట్టేస్తారు, అంత బాగుంటుంది ఈ పెసరపప్పు కిచిడి. చూశారు కదా ఫ్రెండ్స్, పెసరపప్పు కిచిడి ఎంత సింపులో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.